హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇరుక్కుపోవడం, కాస్త గాయాల పాలవ్వడం, ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రమాదం ఏం లేదు అని చెప్పేసి కూడా చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఎలా జరిగింది ప్రమాదం, దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఆ అబ్బాయి పరిస్థితి ఏ విధంగా ఉందని తెలియజేయడానికి మనతో పాటు జనసేన లీడర్ చుక్క నాని గారు ఉన్నారు. ఒకసారి తను అడిగి హెల్త్ ఇష్యూస్ గురించి, అంటే హెల్త్ ఇప్పుడు ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే. సో నిన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అబ్బాయికి ఈ విధంగా జరిగిందని తెలిసి కూడా ఆయన లేదు నేను మాటిచ్చాను, నేను వాళ్ళకు వస్తానని చెప్పాను, ఇది అయ్యాకనే వెళ్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి ఆ మీటింగ్ జరుపుకొని అంత బాధలో కూడా ఆ తర్వాత సింగపూర్ వెళ్ళడానికి చూసాము. సో అసలు ప్రమాదం విషయానికి వచ్చేసరికి అసలు ఎలా జరిగింది సింగపూర్ స్కూల్లో, మరి ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, అంటే ఆరోగ్యంగా ఉన్నారంటే ప్రమాదం ఏం లేదని చిరంజీవి గారికి నేను అఫీషియల్ గా చెప్పారు. మరి దీనికి ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది అన్న? యాక్చువల్లీ ఈ మా అధినేత వాళ్ళ బాబు పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు సింగపూర్ లో చదువుతున్నాడు. వదిన కూడా అక్కడనే ఉంది. యాక్చువల్లీ ఏమైందంటే స్కూల్ నుంచి వాటర్ క్యాంప్ అని ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో తీసుకెళ్ళాను. అక్కడ ప్రమాదశాత్తు స్పీకర్ ఏదో దాన్ని క్రష్ అయ్యి దానివల్ల అది అయిపోయింది అనమాట. ఈ నిన్న 8 నుంచి 8:30 మధ్యలో జరిగింది. మా అధినేత వారికి తెలియంగానే ఇమ్మీడియట్లీ ఆఫీషియల్స్ వాళ్ళంతా కూడా వెళ్తామంటే కూడా వెళ్ళేది. ఆల్రెడీ అరకు సెకండ్ డే రన్ అవుతుంది కదా, ప్రజలకు మాటిచ్చిన అని ఒక నమ్మకంతో 10 సంవత్సరాల కింద ఆయన అప్పుడు పార్టీ పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళినారు. వాళ్ళకి మాటిచ్చిన అని చెప్పి తప్పనిసరిగా అక్కడ బాబుని కూడా పక్కకు పెట్టి ప్రజల కోసం టైం ఇచ్చిన ఘనత మా పవన్ కళ్యాణ్ గారు. ఓకే. బాబు ఇప్పుడు హెల్త్ కండిషన్స్ రికవర్ అవుతా ఉన్నారు. ఇవాళ మార్నింగే ఎమర్జెన్సీ వార్డ్ నుంచి జనరల్ వాళ్ళకి షిఫ్ట్ చేసారు. బాబు ఓకే. ఓకే. నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ చిన్న ప్రమాదమే అని అనుకున్నాను, కాకపోతే ఇది కాస్త సివియర్ ప్రమాదమే, అండ్ ఒక పాప కూడా ఆ స్కూల్లో చదువుకునే పాపే చనిపోయారు అని కూడా ఆయన బాధపడడం చూస్తాము. అండ్ అక్కడ భవన నిర్మాణ కార్మికులే రెస్క్యూ చేశారు, అంటే రెస్క్యూ టీం వచ్చే ముందర వాళ్ళే కాపాడారు, వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఇంత సివియర్ ఇష్యూ ఎలా జరిగింది? అంటే అది యాక్చువల్ ప్రమాదశాత్తు జరిగిన ఇష్యూ. ఎందుకంటే మనకి పక్కన వీళ్ళు పక్కన కన్స్ట్రక్షన్ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉండడం పట్టు అది దేవుని గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి ఉండడము, అది జరగడము, వాళ్ళు ఎమర్జెన్సీగా దాన్ని వాళ్ళ పిల్లలందరూ బయటికి తీసుకొచ్చి కాపాడడం అనేది వాళ్ళకి అసలు అప్సెట్ చేయాలి వాళ్ళందరికి. ఎందుకంటే వాళ్ళు కనుక లేకపోతే తీవ్రత చాలా భారీ ఎత్తున ఉండేది. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది పిల్లలకి ఆల్రెడీ కొంత బర్న్ కావడం కానీ, చేయలేక బర్లు కావడం కానీ, పాప చనిపోయింది. అంటే వాళ్ళు గిట్ట లేకపోతే అది ఇంకా తీవ్రత పెరిగేది. దేవుని వాళ్ళు వాళ్ళ పక్కనే బిల్డింగ్ కట్టడం, ఒకటి కన్స్ట్రక్షన్ వాళ్ళు పని చేయడం, వాళ్ళు వచ్చి కాపాడడం అనేది ఇక్కడ రాజకీయాలు అతీతంగా అందరూ లీడర్స్, సినిమా వాళ్ళు కూడా దీని పట్ల స్పందించడం, తొందరగా కోలుకోవాలని చెప్పేసి కోరుకున్నారు. ప్రధాని మోదీ గారు కూడా అక్కడ సింగపూర్ అఫీషియల్స్ తో కూడా మాట్లాడి అక్కడ పరిస్థితి ఏ విధంగా చూడమని చెప్పేసి కూడా ఆయన ఆరా తీయడం. అండ్ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇష్యూకి సంబంధించి ట్వీట్ చేశారు, విని షాక్ అయిపోయాను, కోలుకోవాలని కోరుకుంటా అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం చూస్తాము. సో ఇంతమంది రెస్పాండ్ అయిపోయారు. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మనం రాజకీయాలలో ఉన్నాం. అది ఎట్లా అంటే ప్రతిదైనా సరే మనకి అనుకూలంగా ఉన్న వ్యక్తులైనా సరే మన మనుషులకి సొంత విషయాలకు వచ్చేసరికి అనుకూలంగా ఉండాలి. అంటే మన పార్టీలో ప్రజల కోసం కొట్లాడుతూ ఉన్నాం. ఒకరి పైన దూషించవచ్చు, దూషించకపోవచ్చు, కలిసి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు ఇట్లాంటి దానికి మద్దతు తెలపడం అనేది అంటే మన ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక మంచితనం. ఆ మంచితనమే వీళ్ళందరూ ఇప్పుడు ఆయన తిట్టిన వ్యక్తులు కూడా, చేసిన వ్యక్తులు కూడా నేను జరిగిన సంఘటనకు బాధపడ్డారు. మామూలుగా ఇటువంటి ఇష్యూ తెలియగానే మామూలు ఎవరైనా వెళ్ళిపోతూ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు నేను మాటిచ్చాను, నా ప్రజలకు వస్తానని చెప్పేసి ఆ తర్వాతే అక్కడికి వెళ్ళడం చూస్తాం. అంటే ఏంటి అంత కమిట్మెంట్ ఏంటి అసలు? కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టింది ఏజెన్సీలు ఉన్న ఏజెన్సీ ట్రైబల్స్ వాళ్ళకు కష్టాలు వాళ్ళని చూసి. ఎందుకంటే ఒక ఏరియాకి, ట్రైబల్ ఏరియాకి వాటర్ తీసుకోవాలంటే చాలా కష్టపడాలి. అంటే మన దగ్గర అంటే మనం సిటీలో ఉన్నాం కాబట్టి మనకు వాటర్ 2 days ఒకసారి, 1 day by day వస్తుంది. అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళు వేడికింది ఒకటే, మాకు నీళ్ళు తెప్పియండి, మాకు తాగడానికి నీళ్ళు దొరకట్లేదు, ఆ నీళ్ళు తాగితే చనిపోతున్నాము, నీళ్ళు తెప్పియాలని కోరుతుంది. అదే మాటతో ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చింది. అది చేయాలనే ఒక ఆలోచనతో
సొంత ఫ్యామిలీని కూడా కొడుకుని కూడా పక్కన పెట్టి ప్రజలకు టైం ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కొన్ని రోజుల నుంచి కూడా దాదాపు మొత్తం యాత్రల్లోనే ఉన్నారు, 4-5 రోజుల నుంచి కూడా. సో ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, దేనికి సంబంధించి ఏం జరుగుతుంది యాత్ర? అరకులోని షెడ్యూల్ 3 days ఉండే షెడ్యూల్, ఆ 3 days కంప్లీట్, 2 days ఉండే 2 days కంప్లీట్ అయింది. ఏవైతే అక్కడ ఈ అరకు దాన్ని డెవలప్ చేసి ఇంకా ఆ నిధులు, ఆ డెవలప్ అయిన నిధులు అన్ని వాళ్ళకి ఊర్లలో ఖర్చు పెట్టి ట్రైబల్స్ ఫ్యామిలీస్ మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరికతో పవన్ కళ్యాణ్ గారు ఆ 2 days కూడా అక్కడ ప్రజల కోసం కేటాయించింది.